నమస్తే. నా ప్రభాత కమలంకు స్వాగతం. ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్ళి అనేది ముఖ్యమైన ఘట్టం. పెళ్ళితోటి ఏర్పడే తన అనే కుటుంబం, పిల్లలు అనే బంధాలు, ఆత్మీయ అనుబంధాలు. ఈ అనుబంధాలు, ఆప్యాయతలు వద్దనుకునేవారు కొద్దిమంది లేదా మహారుషులు. మనలాంటి సామాన్యులందరూ కోరుకునేది కుటుంబము, పిల్లలు, తన సంసారం అనే బంధమే. అయితే ఈ పెళ్ళి అనేది వివిధ ప్రాంతాలలో వారి వారి ఆచారాలను బట్టి ఉంది. ఇంకా కాలమాన పరిస్థితులను బట్టి ఆ వివాహ క్రతువు మారుతూ కూడా వస్తోంది. అయితే ఈ మధ్యకాలంలో మనము ఎక్కువగా వింటున్నది లివింగ్ టుగెదర్ లేదా సహజీవనం అనుకోండి. అయితే ఆ సహజీవనం అన్నది మనకు ఎక్కువగా యువతలో కనిపిస్తోంది. కానీ అదే సహజీవనం ఒక పెళ్ళై పిల్లలున్న ఒక వ్యక్తి, ఒక పురుషుడు తన ఒకప్పటి ప్రేయసితోటి సహజీవనం సాగిస్తే అది ఎలాంటి పరిణామాలకి దారి తీస్తుంది అన్నది ఈరోజు మన ఛానల్లో ప్రముఖ రచయిత్రి శ్రీమతి శ్రీదేవి సోమంచి గారి కథ లివింగ్ టుగెదర్లో విందాం. కథ వినే ముందు శ్రీదేవి సోమంచి గారి పరిచయం వారి మాటల్లోనే విందాం. వృత్తిరీత్యా హెడ్ పోస్ట్ మాస్టర్గా చేసి 2016లో స్వచ్ఛంద పదవీ విరమణ చేశాను. ప్రవృత్తిరీత్యా రచయిత్రిని. మొదటి కథ అనగనగా 1978లో వనితా జ్యోతి మాసపత్రికలో వచ్చయింది. ఇప్పటి వరకు 250 కథలు, 10 నవలలు, 7 కథానువాదాలు రాశాను. 2005లో సింధూరి అనే కథల సంపుటికి శ్రీమతి సుశీలా నారాయణరెడ్డి అవార్డు వచ్చింది. గూడు, సింధూరి, గుండెలోతు, నీలి నక్షత్రం అనేవి నా పుస్తకాలు. ప్రేమలోంచి ప్రేమలోకి అనే నవలకి ఆంధ్రభూమి ప్రథమ, తిరస్కృతులు, నీకోసం నేను అనే నవలలకి ఆంధ్రభూమి ద్వితీయ, 5, 3, 2 అనే నవలకి కినీగే ద్వితీయ బహుమతులు, ఎంతెంత దూరం అనే కథకి విపుల కన్సలేషన్ బహుమతి, శ్రీమతి రంగవల్లి ట్రస్ట్ అవార్డు వచ్చాయి. ఇవి కాక కథలకు మరో 7-8 బహుమతులు వచ్చాయి. ఇంకా శ్రీదేవి గారికి మయూఖ అనే యూట్యూబ్ ఛానల్, పత్రిక, వెబ్సైట్ కూడా ఉన్నాయి. వారి కథలు వారి స్వరంలోని వారి ఛానల్ మయూఖలో కూడా వినవచ్చు. ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది. ఇంకా చక్కని చిత్రాలతో కోమతి సుమచంద్ర మనకు లివింగ్ టుగెదర్ కథ వినిపిస్తోంది. విందామా? కథా రచయిత్రి శ్రీదేవి సోమంచి గారికి, సుమచంద్రకు, కథను వీక్షించిన మిత్రులకు ధన్యవాదాలు. టప్మని వాన చినుకు మీద పడడంతో మెలకువ వచ్చింది మహతికి. నిద్రపోవడానికి ముందున్న వాతావరణం ఇప్పుడు లేదు. ఆకాశం నిండా దట్టంగా మబ్బులు కమ్మేసి ఉన్నాయి. ఈ క్షణాన్నో మరుక్షణాన్నో కురవనున్న కుంభవృష్టికి స్వాగతం పలుకుతూ ఎవరో విసురుతున్న పూరెక్కల్లా రాలిపడుతున్నాయి 1-2 చినుకులు. అలాంటి చినుకే ఒకటి మొహం మీద పడడంతో కొద్దిగా కదిలాడు నిశాంత్. లేవండి, లోపలికి వెళ్దాం, వానొచ్చేలా ఉంది అనబోతున్న మహతి ఆగిపోయింది. అస్పష్టంగా కలవరిస్తున్నాడు అతను. వినాలని ప్రయత్నించింది. ఐ లవ్ యూ. విస్మయం కలిగింది ఆమెకి. పెళ్ళైన 8 ఏళ్లకి ఇప్పుడే కొత్తగా ప్రేమలో పడ్డట్టు ఎవరితో అంటున్నాడు ఆ మాట? ఆ ప్రశ్నకి వెంటనే జవాబు కూడా దొరికింది. నిన్ను చాలా మిస్ చేశాను ప్రసన్న. ఆమె నివ్వరబోయింది. ప్రసన్న? ప్రసన్న? ఎవరి ప్రసన్న? సమ్మెటపోటులా వచ్చి తాగుతున్న ప్రశ్న. వాన గురించి మర్చిపోయింది. దడదడమని ఒక్కసారి వాన మొదలవడంతో చప్పున లేచి కూర్చున్నాడు నిశాంత్. హడావిడిగా పాపని బాబుని చెరో భుజం మీద వేసుకొని బెడ్రూమ్లో పడుకోబెట్టి వచ్చాడు. తనతో పాటే లేచి ఉంటుందనుకున్న మహతి లోపలికి రాకుండా
వానలో తడుస్తూ అలాగే కూర్చోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది. ప్రసన్న ఎవరు? అతను దగ్గరికి రాగానే సూటిగా ప్రశ్నించింది. షాక్ అయ్యాడు అతను. పట్టుబడ్డ దొంగలా తలొంచుకోలేదు. ఇరుకున పడ్డట్టు ఉక్కిరిబిక్కిరి అవ్వలేదు. ఆమెకెలా తెలిసింది? అది అంత హఠాత్తుగా అని షాక్ అయ్యాడు అంతే. మీరిందాక కలవరించారు. ప్రసన్న ఎవరు? మళ్ళీ అడిగింది. లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. అదేదో మామూలు విషయంలా అన్నాడు. అతని వెంట లోపలికి నడిచింది. ప్రసన్న విషయం నేనే చెప్పాలనుకున్నాను. గ్రాడ్యుయేషన్లో తను నా క్లాస్మేట్. ప్రేమించుకున్నాం. చదువులయ్యి ఉద్యోగాలు వచ్చాక పెళ్లి చేసుకోవాలనుకున్నాం. కానీ ఈలోగా వాళ్ళ నాన్నగారికి ట్రాన్స్ఫర్ అయ్యి వేరే ఊరు వెళ్ళిపోయింది. క్రిందటి నెలలో యూనియన్ కాన్ఫరెన్స్లో కలిసింది. తను ఇంకా పెళ్లి చేసుకోలేదు. ఆగాడు అతను. అతని గొంతులో అపరాధ భావన ఉంది. మీరింకా ఆమెను ప్రేమిస్తున్నారా? తీవ్రంగా ఉంది మహదీశ్వరం. ఎందుకు ప్రేమించకూడదు? ఎదురు ప్రశ్నించాడు అతను. నివ్వెరబోయింది మహతి. తప్పు చేసి సమర్థించుకుంటున్నట్టు లేదతని ధోరణి. అంటే ప్రేమించడం తప్పని కాదు. మనిషి నిరంతర ప్రేమి. ఎవరో ఒకరిని దేన్నో ఒకదాన్ని ప్రేమించకుండా బతకలేడు. పెళ్లికి ముందు ఎలాంటి కమిట్మెంట్స్ లేనప్పుడు అతను ప్రసన్నని ప్రేమించి ఉండవచ్చు. అది విఫలం అవ్వచ్చు. కానీ పెళ్ళైన 8 ఏళ్లకి ఇంత ధైర్యంగా అప్పటెప్పటి ప్రేమనో ప్రకటిస్తూ ఉంటే ఆమెకి ఆశ్చర్యం కలుగుతోంది. మరి నన్నెందుకు పెళ్లి చేసుకున్నారు? మీరు తనలాగే పెళ్లి చేసుకోకుండా ఉండిపోవాల్సింది అంది ఉక్రోషం తన్నుకొస్తూ ఉంటే. నిజమే, ఒప్పుకున్నాడు. తను నాలాగే సర్దుకుపోయి ఉంటుంది అనుకున్నాను. అతనంత నిస్సంకోచంగా చెబుతూ ఉంటే ఏం చెయ్యాలో తెలియడం లేదు మహతికి. అవమానంగా అనిపిస్తోంది. అతను పడాల్సిన ఇబ్బంది తను పడుతోంది. మేమొక నిర్ణయానికి వచ్చాం. మహతి మాట్లాడలేదు. అతను చెప్పింది వినడం మినహా తనకి మరో దారి లేదని అర్థమైంది. నిజమే, కాన్ఫరెన్స్ నుంచి తిరిగొచ్చాక అతనిలో సునిశ్చితమైన మార్పు కనిపించింది. దాన్ని తను గుర్తించింది. కానీ పని ఒత్తిడి వల్ల పెద్దగా పట్టించుకోలేదు. అదీ కాక అప్పుడప్పుడు అతను మూడీగా ఉంటాడు. అది కూడా ఒక కారణం అనుకుంది. కానీ అతని లోపల లావాలా కుతకుత ఉడుకుతోందని, అదెప్పుడో బహిర్గతమవుతుందని ఊహించలేదు. నీకు పిల్లలకి నేను అన్యాయం చేయను. అతను చెప్పబోతున్నదేమిటో అర్థమైంది మహతికి. ముఖం ఎర్రబడింది. నిజానికి నువ్వు పిల్లలు నా జీవితంలో భాగమైపోయారు. మనని ఎవరు విడదీయలేరు. అందుకే మేం కలిసి ఉండాలనుకుంటున్నాం. జస్ట్ బీ లివింగ్ టుగెదర్. అంటే తనకి పెళ్ళి పిల్లలు ఏవీ అవసరం లేదు. నా తోడు చాలు. నువ్వు ఒప్పుకుంటే నిశ్శబ్దంగా జరిగిపోతుంది ఆ విషయం. లేకపోతే నేనే తన దగ్గరికి వెళ్ళిపోతాను. ఆలోచించుకొని ఏం చేస్తే బాగుంటుందో నువ్వే చెప్పు. అతను బెడ్రూమ్లోకి వెళ్ళిపోయాడు. అతనున్న చోటికి వెళ్ళడానికి మొదటిసారి సంకోచం కలిగింది మహతికి. సోఫాలో అలాగే పడుకుంది. చాలా నిస్త్రాణంగా ఉంది. పొద్దున్న 9:30 నుండి సాయంత్రం 5:30 దాకా ఆఫీసులో అకౌంట్స్ చూసి ఇంట బయట ఎన్నో సమస్యల్ని ఎంతో తెలివిగా పరిష్కరించే ఆమె మెదడు ప్రస్తుతపు ఈ సమస్య విషయానికి వచ్చేసరికి నియంత్రణ కోల్పోయింది. ఆలోచనలు గడ్డగట్టుకుపోయినట్లే సీలింగ్ కేసు చూస్తూ ఉండిపోయింది. ఏ తెల్లవారుజామునో నిద్రలోకి జారుకుంది. ఎంతో విరక్తిగా అనిపించింది లేచాక. అప్పటికే నిశాంత్ పిల్లలు లేచారు. వంట రెడీ, పిల్లలు రెడీ. నిరాసక్తంగా తన పనులు చేసుకుపోయింది. పిల్లల్ని స్కూల్లో దింపి వచ్చాడు నిశాంత్. మహతి మొహంలో పరుచుకున్న ఉదాసీనత చూస్తూ ఆమెను మాట్లాడించే సాహసం చేయలేకపోయాడు. ఆఫీస్కి వెళ్ళిపోయాడు. గతించిన ఏవో జన్మల్లో మనం ప్రేమికులం. మన ఆత్మలు ఆ శరీరాల నుండి విడిపోయాక కూడా మనం ప్రేమికులమే. ఒకరి కోసం ఒకరం తప్పించిపోతూ జన్మాంతరాల నుంచి వెతుక్కుంటూ తిరుగుతున్నాం. ఇప్పటికిలా కలుసుకున్నాం. నీకివ్వగలిగిన కానుక ఏముందా అని ప్రపంచమంతా గాలించాను. కానీ దొరకలేదు. నిరాశ నిండిన మనసుతో నా ఖాళీ చేతుల్ని చూసుకుంటే అప్పుడు అర్థమైంది.
నా హృదయం తప్ప అంత అద్భుతమైనది మరొకటి లేదని, అది ఇప్పటికే నిన్ను చేరుకుందని. ప్రేమ కోసం చరిత్రలో యుద్ధాలెన్నో జరిగాయి. నిన్ను గెలుచుకోవాలంటే నేనెవరితో యుద్ధం చేయాలి? ప్రేమ అనే కీకారణ్యంలో ఇరుక్కుపోయి దారి దొరక్క కొట్టుకుంటున్నాను. నీ చెయ్యందించి దారి చూపువు. కాలేజీ రోజులప్పటి ప్రేమలేఖల్ని చదువుతోంది ప్రసన్న. ఆమె మనసు సముద్ర కెరటంలా ఉవ్వెత్తున ఎగిసిపడుతోంది. ఎంత భావుకుడతను! కాలేజీ రోజుల్లో ఇద్దరూ ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఇంతలో తండ్రికి ట్రాన్స్ఫర్ అయిపోయి వేరే ఊరు వెళ్ళారు. ఇద్దరూ ఒకరినొకరు మర్చిపోలేదు. క్రమం తప్పకుండా ఉత్తరాలు రాసుకునేవారు. తను క్లుప్తంగా రాస్తే అతను మాత్రం అందమైన ప్రేమలేఖల్ని రాసేవాడు. అతని ఉత్తరాల్ని చదువుతూ తండ్రికి దొరికిపోయింది. అందరు తండ్రుల్లా ఆయన తనని తిట్టలేదు, తప్పు పట్టలేదు, అలాగని సరేనని అనలేదు. ఇంతలో ఒక అనూహ్యమైన సంఘటన జరిగిపోయింది. మేనత్త చనిపోయిందని టెలిగ్రామ్ వచ్చింది. వరకట్నపు చావు. 7 ఏళ్ల పాటు అత్తింట్లో నరకం అనుభవించి ఆఖరికి వంటి మీద కిరసనాయలు పోసుకొని కాల్చుకొని చచ్చిపోయింది. చావాలంటే తేలికైన మార్గాలు ఎన్నో ఉంటాయి, కానీ అనుభవాలు అలాంటి చావునే కోరుకుంటాయేమో. వాళ్ళంతా కాలి మసిబొగ్గులాగైపోయిన ఆమె తన తండ్రికి ఆఖరి చెల్లెలు. ప్రాణప్రదంగా ప్రేమించేవాడు. ఆమెకి అత్తవారింట్లో అన్ని కష్టాలున్నాయని ఎవరికీ తెలియదు. ఆడపిల్లలు పెళ్ళి అనే దాన్ని ఎంత పొసెసివ్గా తీసుకుంటారంటే, పుట్టింట మరణించి అత్తింట పునర్జన్మించామన్నంత బలమైన విశ్వాసం ఏర్పడి భర్త కొట్టినా బయట పెడితే పోయేది తన పరువేననుకుంటారు. ఆమె భర్త గురించి ఏమీ చెప్పకుండా దాచిపెట్టింది. నాకెందుకు చెప్పలేదు శైల గురించి? ఇంత దాకా ఎలా రానిచ్చారు? తన తండ్రి ఆవేదనతో తాతగారిని అడిగితే, నాకు మాత్రం ఏం తెలుసురా, పిల్ల నవ్వుతూ తిరుగుతుంటే అది సుఖంగానే ఉందనుకున్నాను. ఆఖరి పిల్లని అందరికన్నా దానికే ఎక్కువ పెట్టాను అని తాతగారు ఏడ్చారు. బామ్మ సరే పోలీసు కేసు పెట్టారు మేనత్త అత్తవారి మీద. ఎందుకురా నలుగురిలో అల్లరవడం తప్పించి నా కూతురు తిరిగొస్తుందా? వాడి పాపానికి వాడే పోతాడు అంది బామ్మ. తప్పును దాస్తే దాగదమ్మా, నిప్పులా నిశ్శబ్దంగా కాలుస్తుంది. వాడి తప్పుని నలుగురికి తెలిసేలా చేయకపోతే శైలజలా మరో ఆడపిల్ల బలైపోతుంది అన్నాడు తండ్రి కఠినంగా. తనలో పెళ్ళంటే ఏమిటనే విశ్లేషణ మొదలైంది. మగవాడు శారీరకంగానూ సామాజికంగానూ బలవంతుడు. ఆ బలం అతనిలో ఒక పాశవిక ప్రవృత్తిని సృష్టించింది. అతని మృగ ప్రవృత్తిని ప్రకటించుకోవడానికి ఒక టార్గెట్ స్త్రీ. పెళ్ళి అనే ట్రాప్లోకి లాగి ఆమెను మానసికంగానూ సామాజికంగానూ బలహీనపరుస్తూ ఆనందాన్ని పొందుతాడు. ఆ రకమైన ఆలోచనలు తనలో పెళ్లి పట్ల విముఖతను పెంచాయి. నిశాంత్ ఫేడౌట్ అయ్యి సబ్కాన్షియస్ మైండ్లోకి వెళ్ళిపోయాడు. తను పెళ్లి చేసుకోదు. మగవాడికి టార్గెట్ కాదు, పిల్లల్ని కూడా కనదు. పిల్లల్ని కంటే అక్కడ సెంటిమెంట్స్ వర్కౌట్ అవుతాయేమో. చుట్టూ ఎన్నో జీవితాలు, వాటితో ముడిపడిన ఎన్నో సమస్యలు. తన ఇంటిని కేంద్రంగా తీసుకుంటే ఎంతో దూరం దాకా ప్రకంపనాలు. తండ్రి మేనత్త భర్తని చాలా డీఫేమ్ చేశాడు. అందలం ఎక్కించి చెల్లెలి పక్కన కూర్చోబెట్టిన చేత్తోటే కిందికి తోసేశాడు. తామిచ్చినదంతా వెనక్కి తీసుకొని చారిటీ హోమ్స్కి ఇచ్చేశాడు. అతని ఉద్యోగం పోయింది, జైలుకెళ్ళాడు. అంతా జరిగాక మిగిలింది ఒక్కటే ప్రశ్న, వాళ్ళకి పిల్లలుంటే ఇదంతా జరిగేదా అని. అప్పుడు ఒక దోషిని శిక్షించడం కన్నా ఆ పిల్లలు అనాథలవ్వకుండా చూడడం ముఖ్య విషయం అయ్యేది. స్త్రీల అణచివేత ఒక్క భారతదేశంలోనే ఉందా? అమెరికా, ఇంగ్లాండ్ ఏదీ మినహాయింపు కాదు. 1 శతాబ్దం క్రితం దాకా ఇంగ్లాండ్లో ఆడవారికి ఓటు హక్కు లేదు. అమెరికాలో ఎన్నో వివాహాలు విఫలమయ్యి స్త్రీ పురుష సమానతావాదానికి, స్త్రీ స్వేచ్ఛకి పెట్టుకున్న దరఖాస్తుల్లా ఎన్నో జీవితాలు. కాలింగ్ బెల్ మోకేసరికి ఉలిక్కిపడింది ప్రసన్న. లెటర్స్ అన్నీ సర్దేసి వెళ్ళి తలుపు తీసింది. ఎదురుగా మహతి. నిశాంత్ దగ్గర ఆమె ఫోటో చూసింది ప్రసన్న. ఎందుకొచ్చింది నేరుగా తన దగ్గరికి అని ఆలోచిస్తూనే రండి అని ఆహ్వానించింది. నా పేరు మహతి, కమర్షియల్ ట్యాక్స్లో చేస్తున్నాను. నిశాంత్ భార్యని క్లుప్తంగా పరిచయం చేసుకుంది. తెలుసు,
చిరునవ్వుతో చెప్పింది ప్రసన్న. నా గురించి నిశాంత్ చెప్పాడా? అడిగింది. అన్నీ తెలుసుకొని ఆమె వచ్చిన పనేమిటి? తనని ఒప్పించి వారి మధ్య నుంచి తప్పించడమా? నిశ్శబ్దంగా లేచి వెళ్ళి ఫ్రిడ్జ్లోంచి 2 కూల్ డ్రింక్స్ తీసుకొచ్చి ఒకటి ఆమెకిచ్చి మరొకటి తను తీసుకుంది. ఇద్దరూ తాగుతున్నారు. సడన్గా బరస్ట్ అయింది మహతి. నిశాంతిని ట్రాప్ చేయడంలో నీ ఉద్దేశమేంటి? చదువులో పడి నిర్లక్ష్యం చేయడం చేతనో, కట్నాలు ఇవ్వలేకనో సంపాదించే ఆడపిల్లలైతే తల్లిదండ్రులు స్వార్థం చేతనో ఈ రోజుల్లో ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వడం కష్టమవుతోందనే విషయం నాకు తెలుసు. భార్యాపిల్లలు గల మగవాడిని పట్టుకోవడం అనేది ఆ సమస్యకి పరిష్కారం కాదు. హై సొసైటీ క్లబ్స్ ఏవో ఉంటాయట, అక్కడికి వెళ్ళి నచ్చిన వాడితో గడిపి రావడం బెటరు. నేనేం చెప్తున్నానో నీకు అర్థమైందనుకుంటాను. కఠినంగా అనేసి చేతిలోని గ్లాసుని టక్కుమని శబ్దం వచ్చేలా టీపాయ్ మీద పెట్టేసి లేచి నిలబడింది. ప్రసన్న ముఖంలోకి వెచ్చటి రక్తం జరజరా పాకింది. ఏమనుకుంటోంది ఈమె తన గురించి? తనకి నిశాంత్కి మధ్య జరుగుతున్న దాన్ని ఏమన్నాడు నిశాంత్ తనతో? నువ్వో దగ్ధమవుతున్న పూలతోటవి. శైలజ గారి చావు నీలో భావసౌకుమార్యాన్ని దహించి వేస్తోంది. నిన్నిలాగే వదిలేస్తే ఏమైపోతావో తెలీదు అంటూ వానజల్లులా అల్లుకొని చల్లబరిచాడు. అప్పటిదాకా మగవాళ్ళని ద్వేషిస్తూ ఉన్న తనకి హఠాత్తుగా గుర్తొచ్చింది, సమాజంలో ఉండేది తన మేనత్త భర్త ఒక్కడే కాదు, తండ్రి, తాత, నిశాంత్ వీళ్ళంతా కూడా మగవాళ్లేనని. నిశాంత్కి దూరమై ఎంత పొరపాటు చేసిందో అర్థమై ఆ ఉద్వేగం తనని ఊపేస్తున్న క్షణంలోనే మరొకటి కూడా అర్థమైంది, తామిద్దరూ కలుసుకోలేనంత దూరంలో ఉన్నారని. ఎలా? అతను లేకుండా బతకడం ఎలా అనే ప్రశ్న జీవన్ మరణ సమస్యలా కుదిపేస్తుంటే తోచిన ప్రత్యామ్నాయం లివింగ్ టుగెదర్. పెళ్ళి, పిల్లల్లాంటి బాధ్యతలు ఏవీ లేకుండా కలిసి ఉండడం, ఎమోషనల్ షేరింగ్. దానివలన అతని భార్య పిల్లలకేం నష్టం ఉండదు. తనకి లీగల్ స్టేటస్ అక్కర్లేదు. అలాంటప్పుడు ఆమెకేంటి సమస్య? ఆమె హక్కుల్ని తనేం అడగనప్పుడు మనిషి ప్రేమించడానికేం? ఎందరినైనా ప్రేమించవచ్చు. ప్రేమకి హద్దులేముంటాయి? గుడ్ బై ఫర్ ఎవర్. ఆమెను అలాగే ఆలోచనకి వదిలేసి విసురుగా ఇంటికి వచ్చేసింది మహతి. నిన్నటిదాకా తనవేననిపించిన ఆ ఇల్లు, వాతావరణం ఎంతో అప్రియంగా తోచాయి. మరో గంటకి నిశాంత్ వచ్చాడు. మహతి తన ఇంటికి వచ్చి వెళ్ళినట్టు అతనికి ప్రసన్న ఫోన్ చేసి చెప్పింది. నా గురించి చాలా నీచంగా మాట్లాడింది. నేను అసలు నీ నుంచి ఏం ఆశించాను? స్నేహం, స్నేహపూరితమైన ఓదార్పు, అంతే కదా? ఫోన్లో చెప్తూనే ఆమె కళ్ళ నీళ్ళ పర్యంతమైంది. నిశాంత్ ముందు అక్కడికే వెళ్ళాడు, ఆమెను ఓదార్చాడు. మొదట్లో అలాగే అనిపిస్తుంది. తనకు ఎలాంటి అన్యాయం జరగదనే విషయం అర్థమయ్యాక అప్పుడు మారుతుంది అని చెప్పి మహతి దగ్గరికి వచ్చాడు. అతనికి ఇద్దరూ ముఖ్యమే, కానీ ప్రసన్న పరిస్థితి కొంచెం సున్నితంగా ఉంది. ఆమెను అలాంటి పరిస్థితిలోకి నెట్టేసిన తన మీద తనకే కోపం వస్తోంది. వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోయాక దాదాపు సంవత్సరం పాటు క్రమం తప్పకుండా లెటర్స్ రాసుకున్నారు. ఆ తర్వాత హఠాత్తుగా ఆమె రాయడం మానేసింది. పెద్దవాళ్ళు కానీ బలవంతంగా పెళ్లి చేశారేమోననుకున్నాడు తను. అంతకన్నా వేరే కారణం కనిపించలేదు. వెళ్ళి కలుద్దామనుకున్నాడు. అలా చేయడం ఆమెని డిస్టర్బ్ చేసినట్టు అవుతుందని భావించి ఊరుకున్నాడు. ఎంత ఫూల్ తను! ఒక్కసారి వెళ్ళి కలిసి ఉంటే ఈ రోజున ఈ పరిస్థితి ఎదురయ్యేది కాదనిపించింది. అతను వచ్చేసరికి మహతి సోఫాలో వెనక్కి తలానించి కాళ్ళు టీపాయ్ మీద ఉంచి సుదీర్ఘమైన ఆలోచనలో ఉంది. అతనిలో అపరాధ భావన చోటు చేసుకుంది. దగ్గరగా వెళ్ళి భుజం మీద చేయి వేశాడు. ఆ స్పర్శకి ఉలిక్కిపడి తల తిప్పిన ఆమె నెమ్మదిగా అతని చేతిని తొలగించింది. ప్రసన్న దగ్గరికి ఎందుకు వెళ్ళావు? మృదువుగానే అడిగాడు. అతనికి ఆమెతో దెబ్బలాడాలని లేదు, సామరస్యంగా చెప్పి ఒప్పించాలనే ఉంది. నేనొచ్చానని చెప్పిన వ్యక్తి ఎందుకు వెళ్ళానో ఏమన్నానో చెప్పలేదా? అలా మాట్లాడవచ్చా? తను చాలా హర్ట్ అయింది. చేసే పనులు అలాంటివైనప్పుడు అలాగే మాట్లాడతారు. ఈరోజు నేనన్నాను, రేపటి నుంచి చుట్టూ ఉన్న వాళ్ళు అంటారు. పడాలి, తప్పదు. అందరికీ నీలా అమరిన జీవితం ఉంటుందా? అలా అమరకపోవడంలో నా తప్పేదైనా ఉందా? మూర్ఖంగా వాదించకు. అవతలి వ్యక్తి సమస్యని అర్థం చేసుకోవెందుకు?
నువ్వేం చిన్నపిల్లవు కాదు, చిరాగ్గా అన్నాడు. నాకు ఆ అవసరం లేదు. ఆమె నా కోసం పెళ్లి మానేసింది. దానికి నా బాధ్యత లేదు. నువ్వింత మొండిగా మాట్లాడుతున్నావు కాబట్టే నేను కఠినంగా చెప్పాల్సి వస్తోంది. మహతి, విను. నీకిష్టమైనా లేకపోయినా నేను ప్రసన్నని దూరం చేసుకునే ప్రసక్తి లేదు. నీ లిమిట్స్లో నువ్వు ఉంటే మంచిది. మరోసారి తన్ని కలిసినా ఇలా మాట్లాడినా నేను ఊరుకోను. అర్థమైందా? నీకేదైనా కోపం ఉంటే నన్నను, అంతే. అతని కేసి నిశితంగా చూసింది మహతి. మగవాడు ఎంతలో రంగులు మార్చగలడు? తనే ప్రాణం అన్నట్టు 8 ఏళ్లు గడిపిన వ్యక్తి ఇంతలో ఎంత మారిపోయాడు? తల్లి, చెల్లి, ఆఫీస్లోని సహోద్యోగి, పెళ్లికి పూర్వపు స్నేహితురాలు అందరూ ముఖ్యమైన వాళ్లే, భార్య తప్ప. అయినా ఆమె తనకి నమ్మకంగానే ఉండాలనుకుంటాడు. అది తెలివి తక్కువ తన మనాలో, అహంభావమనాలో అర్థమవ్వలేదు. అదే మీ ఆఖరి నిర్ణయమా? అతను జవాబివ్వలేదు. సుదీర్ఘంగా నిశ్వసించింది మహతి. మనం విడిపోదాం, తనే జవాబు చెప్పింది. అదే ఆమె అంతిమ నిర్ణయం కూడా. అంటే? అతని భృగుటి ముడిపడింది. పెళ్ళి అనే పంజరాన్ని పగలగొట్టుకొని ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోదాం. పిల్లలు హాస్టల్లో వేస్తే వాళ్లే చదువుకుంటారు. నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకుంటావా? ఆలోచిస్తాను. 2 పిల్లల తల్లివి. అదే 2 పిల్లల తండ్రినై ఉంటే ఖచ్చితంగా చేసుకుంటానని చెప్పేవాడిని. ఆ పెళ్లిలో నీకు సంతోషం ఉంటుందని అనుకుంటున్నావా? చేసుకుంటానని అనలేదే. ముందు నాకు స్వేచ్ఛ కావాలి. నువ్వు ఎగిరిపోయాక ఇంకా నేను పంజరంలోనే ఉండాలనుకోవడం లేదు. అతనికి మహతి మానసిక స్థితి మీద అనుమానం వచ్చింది. జాలేసింది. ఉక్రోషంలో అలా మాట్లాడుతోందనుకున్నాడు. అది తగ్గితే వివేచన అదే మేల్కొంటుంది అనిపించింది. అన్నం తిందామా? నేను తినలేదు. మాట మార్చాడు. నాకు తినాలని లేదు. అన్నం మీద అలిగితే సమస్యలు పరిష్కారం అవుతాయా? నువ్వు సమస్య అనుకుంటున్నది అసలు లేనే లేదు. చిన్న సర్దుబాటు. నేను ప్రసన్నని పెళ్లి చేసుకోను. తనకి హక్కులేవి అక్కర్లేదు. జస్ట్ నా తోడు ఆశిస్తోంది, అంతే. నీ తర్వాతే ఎవరైనా నాకు, మెత్తగా అన్నాడు. ఉంచుకున్న దానికి హక్కులేవి ఉండవనేది ఒక గొప్ప విషయంలా చెప్పక్కర్లేదు. మీరిద్దరూ పెళ్లి చేసుకుంటే పర్యవసానం ఎలా ఉంటుందో తెలియని మూర్ఖురాలు తనని నేను అనుకోవడం లేదు. ఠపీమని అనేసి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయింది మహతి. అతని సహనానికి ఆఖరి హద్దయింది. స్టూపిడ్ ఉమెన్, బయటికి కసిగా అని విసురుగా బయటికి వెళ్ళిపోయాడు. ఆ వెళ్ళడం ప్రసన్న ఇంటికి. 2 రోజులైంది నిశాంతి ఇంటికొచ్చి. మహతి తన మీద ఎంతగా ఆధారపడి ఉంటుందో తెలుసున్నతనికి. పొద్దున్నే కూరగాయలు కోసివ్వడం, పిల్లల చేత చదివించడం, వాళ్ళని తయారు చేయడం, స్కూల్లో దించడం, మళ్ళీ వచ్చి ఆమెను తీసుకుని ఆఫీస్లో దింపడం, కనీసం ఆ టైంలోనైనా ఆ పనులు చేసుకుంటున్నప్పుడైనా ఆమెకి తను గుర్తొస్తాడనే ఆశించే వెళ్ళలేదు. ఈలోగా ఇద్దరూ ఫోన్లో మరో 2 సార్లు దెబ్బలాడుకున్నారు. ప్రసన్నని నా ఫ్రెండ్ అని ఎందుకు అనుకోవు? ఎవరి వ్యక్తిగత జీవితం వాళ్లదిగా ఉంచుతాను, కలగాపులగం చెయ్యను అన్నాడు నిశాంత్. ఆమె పట్ల నీకున్నది స్నేహభావమే అయితే చెప్పు. నీ వెనుక నిలబడి ఆమెకు ఎలాంటి సాయం కావాలన్నా చేస్తాను, అంతేకాని నన్ను బ్లఫ్ చేయొద్దు, తెగేసి చెప్పింది మహతి. ఆమెకి నా పట్ల చాలా చులకన భావం ఉంది. మనని అర్థం చేసుకోనంత వరకు అది సజీవంగా ఉన్నట్టే లెక్క. దయచేసి ఆమె అభిప్రాయాన్ని మార్చే ప్రయత్నం చేయి నిశాంత్. నేను అసలు నిన్నెందుకు దూరం చేసుకున్నానో నాకే అర్థం అవడం లేదు. ఇప్పుడింత దగ్గరయ్యాక మళ్ళీ ఎలా దూరం అవ్వను అంది ప్రసన్న బాధపడుతూ. ఇద్దరి మధ్య నలిగాడు నిశాంత్. కొంత సంఘర్షణ, కొంత ఒరిపిడి. పిల్లలు గుర్తొచ్చారు. ఇంకా ఆగలేకపోయాడు. అతను వెళ్ళేసరికి మహతి ఇంట్లోనే ఉంది. హాల్లో కూర్చొని ఏదో చదువుతోంది. చుట్టూ ఏవో పుస్తకాలు చిందర వందరగా ఉన్నాయి. ఆ రోజు దాకా ఆఫీస్కి వెళ్ళనట్టుంది. అతని రాకని గుర్తించనట్టే ఊరుకుంది. అతనికి అది తనిల్లో పరాయిల్లో అర్థమవనంత ఇబ్బందిగా అనిపించింది. దాన్ని దిగమింగి సోఫాలో కూర్చుని షూ ఇప్పుకున్నాడు. వాటిని స్టాండ్ మీద పెట్టేటప్పుడు చిన్నగా శబ్దం చేశాడు. మహతి చిరాగ్గా కళ్ళెత్తి చూసి మళ్ళీ పుస్తకంలో లీనమైపోయింది. అతనికి అవమానంగా అనిపించింది. విసురుగా తమ గదిలోకి వెళ్ళాడు.
తమ గది అంటే ఈ సంఘటనలు జరగక ముందు దాకా తను మహతి వాడుకున్న గది. రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. ఒకటే సింగిల్ కాట్ ఉంది. వార్డ్రోబ్లో చూశాడు. తన బట్టలు కానీ వస్తువులు కానీ లేవు. అన్నీ మహతివి, పిల్లలవే ఉన్నాయి. సెలవు పెట్టి చేసిన పని ఇదన్నమాట అనుకుంటుంటే గది అవతల అడుగుల చప్పుడు వినిపించింది. మీ బట్టలవి పిల్లల బెడ్రూమ్లోకి మార్చాను. ఇది నాది. ఇందులోకి మీరు రాకండి. బయట నిల్చొనే చెప్పింది. అతనికి ఆమెదంతా చిన్నపిల్లల ఉక్రోషంలా అనిపించి అప్పటిదాకా ఆమె పట్ల ఏర్పడిన కోపం కొంత చల్లారింది. సారీ. చిన్నగా నవ్వి పిల్లలేరి అడిగాడు. హాస్టల్లో వేశాను చెప్పింది. అతను తెల్లబోయాడు. కోపం కట్టలు తెంచుకుని వచ్చింది. హాస్టల్లోనా? ఎందుకు? మనిద్దరం బతికే ఉన్నాం. రేపొద్దునే వెళ్ళి తీసుకొచ్చేయి అన్నాడు. అతని గొంతు కఠినంగా మారింది. నేను ఎంఫిల్కి అప్లై చేశాను. పిల్లలతో నా చదువు కుదరదు. అతను కోపంతో ఊగిపోయాడు. నువ్వసలు ఆడదానివేనా? అరిచాడు. మీరసలు ఒక మగవాడిగా ఒక స్త్రీకి భర్తలా ప్రవర్తిస్తున్నారా? కట్టుకున్న దాన్ని వదిలేసి ఎవరినో ఉద్ధరిస్తానంటున్నారు. ఇంతటి అనైతిక చర్యని నేను సహించలేను. దీన్ని నేను సమర్థిస్తే నా తర్వాతి తరానికి అలవాటైపోతుంది. నా కొడుకు కానీ కూతురు కానీ మిమ్మల్ని ఉదాహరణగా తీసుకోవడం నేను సహించలేను. ఒక తల్లిగా ఒప్పుకోను. చాలా కటువుగా ఉంది మహతి గొంతు. తల గిర్రున తిరిగింది నిశాంత్కి. కాస్త తగ్గాడు. పిల్లల్ని హాస్టల్లో వేసి ఏం చేద్దామని? ఎంఎస్సి చేసి ఎంఫిల్ చేయాలనుకున్నాను పెళ్ళవ్వకముందు. మా నాన్న వద్దన్నారు. పెళ్ళయ్యాక ఇల్లు సంసారం బాధ్యతలతో ఆ కోరికని పక్కకి నెట్టేశాను. ఇప్పుడు చేస్తావా? దిగ్భ్రమగా అడిగాడు. ఏం చేయకూడదా? మధ్యలో వాళ్ళేం చేశారు? వాళ్ళుంటే వండి పెట్టడం, అన్నీ పద్ధతిగా చేయడం నాకెలా కుదురుతుంది? అతను వెర్రిగా చూశాడామని. ఏం మాట్లాడాలో అర్థం అవ్వలేదు. తను చేసిన దానికి ఆమె చూపిన కౌంటర్ ఇంత గట్టిగా ఉంటుందనుకోలేదు. మళ్ళీ అతనికే అనిపించింది. మగవాడు తనకే పిల్లల మీదికి మనసు పోతుంటే కన్న తల్లి ఆమెకు ఉండదా? ఎన్నాళ్ళు వదిలిపెట్టి ఒంటరిగా ఉండగలదు అనుకొని, సర్లే అన్నం పెట్టు, నేను వెళ్ళి వాళ్ళని చూసి వస్తాను అన్నాడు. మీకోసం వండలేదు, నా కోసమే వండుకున్నాను. నా భోజనం కూడా అయిపోయింది. చాచి పెట్టి చెంప మీద కొట్టినట్టుంది మహతి జవాబు. మహతి దిగ్భ్రమగా కొత్తగా ఆమెను చూసినట్టు చూశాడు. నేను రాననుకున్నావా? రావద్దనుకున్నావా? జరిగిన పెళ్ళే వద్దనుకొని తెగతెంపులు చేసుకున్నాక మీకు నాకు ఏమిటి సంబంధం? నేను మీకోసం ఎందుకు వండాలి? వండి ఎందుకు ఎదురు చూడాలి? ఆస్తి వ్యవహారాలు ఇంకా మనం సెటిల్ చేసుకోలేదు కాబట్టి మీరు రావాలనుకున్నప్పుడు రండి. మీ ఏర్పాట్లు మీరు చూసుకోండి. నిశాంతికి తల గిర్రున తిరిగినట్లయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఏడ్చి గొడవ చేసే ఆడవాళ్ల గురించి తెలుసును. ఆత్మహత్యకి ప్రయత్నించే వాళ్ళను చూశాడు. కానీ ఇంత ప్రతీకారాత్మకంగా ఆలోచించి ఏటికి ఎదురీదే మనస్తత్వాన్ని చూడడం ఇదే మొదటిసారి. మహతి సహజంగానే చాలా ధైర్యంగా స్థైర్యంగా ఉంటుంది. ఇప్పుడు ఆమె ధైర్య స్థైర్యాల కడపటి అంచుని చూస్తున్నాడు. పూర్తిగా అపరిచితురాలుగా అనిపించింది. ఇంకా ఆ ఇంట్లో ఉండలేకపోయాడు. పిల్లల దగ్గరికి వెళ్ళాలనిపించింది. మనసెంతగానో ఆరాటపడింది. ప్రీతి, వంశీ ఎప్పుడైనా తమిద్దరినీ వదిలిపెట్టి ఉన్నారా? ఎందుకు మహతి వాళ్ళని దూరం చేసుకుంది? ఎవరి మీద కోపం ఇది? అతనికి అంతదాకా ఎంతో సొఫిస్టికేటెడ్గా కనిపించిన మానవ సంబంధాలు, వివాహ వ్యవస్థ పై పొరలన్నీ చిరిగిపోయి లోపల ఉన్నదేదో ముతగ్గా కనిపిస్తున్నట్టు అనిపించింది. టైం చూసుకోలేదు. హాస్టల్కి వెళ్ళాడు. లైట్లన్నీ ఆఫ్ చేసి ఉన్నాయి. అప్పుడు చూశాడు వాచీలోకి. రేడియం డైలు 11 చూపిస్తోంది. నిరాశగా స్కూటర్ని ప్రసన్న ఇంటివైపు మళ్లించాడు. ఏమైంది? మళ్ళీ ఏదైనా గొడవ? అడిగింది ప్రసన్న వాడిపోయి ఉన్న అతని ముఖం చూసి. పిల్లల్ని హాస్టల్లో వేసింది మహతి. అతను తీసుకున్నంత సీరియస్గా ఆ విషయాన్ని తీసుకోలేదు ప్రసన్న. సో వాట్? ఆమెకు అలా నచ్చింది, చేసింది. దానికి నువ్వెందుకింత కింద మీద అవడం? అడిగింది వింతగా చూస్తూ. ఎందుకేమిటి? వాళ్ళు నాకు పిల్లలే. నాతో ఒక్క మాటైనా చెప్పకుండానా? ఎందరు పిల్లలు హాస్టల్స్లో లేరు? వాళ్ళు నా పిల్లలు ఒకటేనా? ఆమె ఒక ఫూల్, ఆమె ఒక ఈడియట్.
షీఈస్ ఎవర్ నాన్ సెన్స్. కుర్చీలో కూలబడి అశాంతిగా చేతుల్లో ముఖం దాచుకున్నాడు. ప్రసన్న మనసు ఆర్ద్రమైంది. అతన్ని దగ్గరగా వెళ్ళి జుత్తులో వేళ్ళు జొనిపి తలని పొట్టకి ఆనించుకుంది. అక్కడ ఏమైనా తిన్నావా నిశాంత్? అడిగింది 2 నిమిషాలాగి. ఆకలి లేదు. నేను వండుకోలేదు. 2 యాపిల్స్ లాగించి పాలు తాగాను. నీకు ఇవ్వనా? ఎటైనా వెళ్దాం అంది. ఇంత రాత్ర? పబ్కి వెళ్దాం, లేకపోతే రాత్రంతా మూడ్ ఆఫ్గానే ఉంటావు. దాన్ని భరించే ఓపిక నాకు లేదు అంది ప్రసన్న. అనడం ఏమిటి, అతన్ని వదిలేసి వెళ్ళి పళ్ళు కోసి తెచ్చి ముందు పెట్టింది. 4 ముక్కలు తిని లేచాడు. ఇద్దరూ బయటకు వచ్చారు. వస్తూ ప్రసన్న అంది, ఒక మాట చెప్పనా నిశాంత్? ఏమిటన్నట్టు చూశాడు అతను. నీ జీవితం నీదని వదిలేసి వచ్చేసావు. ఆమె జీవితం ఆమెదని వదిలేయి, లేకపోతే మనశ్శాంతి ఉండదు. మా మధ్య పిల్లలు నలిగిపోతున్నారు ప్రసన్న. అసలు తనకింత మూర్ఖత్వం ఏమిటి? ఇందులో పిల్లలకి ఇబ్బంది ఏముంటుంది? మనం ఇబ్బంది అని పదే పదే అంటుంటే వాళ్ళకి ఇబ్బంది అనిపిస్తుంది, లేకపోతే సర్దుకుపోతారు. ఒకవేళ ఆమె మళ్ళీ పెళ్లి చేసుకున్నా వాళ్లకు ప్రత్యేకమైన లైఫ్ స్టైల్ ఏర్పడుతుంది. ఆమె నువ్వనుకున్న దానికన్నా తెలివైనది. చేదు తిన్నట్లయింది అతనికి. మహతి మళ్ళీ పెళ్లి చేసుకోబోతుందా? అందుకే పిల్లల్ని దూరం చేసిందా? మళ్ళీ పెళ్లి చేసుకొని మళ్ళీ పిల్లల్ని కని అసహ్యంగా అనిపించింది. ఆమె మళ్ళీ పెళ్లి చేసుకోబోవడం కాదు, మళ్ళీ పిల్లల్ని కనబోవడము కాదు, ఉన్న పిల్లల్ని బాధ్యతారహితంగా వదిలేయడం. తెల్లారి 3 దాకా పబ్లోనే ఉన్నారు. శరీరం మనసు సమన్వయం లేకుండా దేని పని అవి చేసుకుని పోయాయి. రాత్రంతా దాదాపు నిద్ర లేకుండా గడిపిన పొద్దున్నే లేచి తయారై 8 పిల్లల హాస్టల్లో విజిటర్స్ లాంజ్లో ఉన్నాడు నిశాంత్. ప్రీతి వంశీ వచ్చారు. అతను భయపడ్డట్టు వాళ్ళేం తల్లడిల్లిపోవడం లేదు, ఉల్లాసంగానే ఉన్నారు. ఎలా ఉన్నావు నాన్న అని అడిగారు. ఇద్దరిని ఒకేసారి దగ్గరికి తీసుకున్నాడు నిశాంత్. కళ్ళలో నీళ్ళొచ్చాయి. మీకు ఇక్కడ బాగుందా అడగలేక అడిగాడు. చాలా బాగుంది నాన్న, కానీ నువ్వు అమ్మ గుర్తుకొస్తున్నారు అంది ప్రీతి ఆరిందల. అమ్మ మీతో ఏం చెప్పింది? నువ్వు ఇంకో ఆంటీ ఇంట్లో ఉంటున్నావట కదా, పొద్దున్నే మమ్మల్ని వదిలిపెట్టడం, మళ్ళీ సాయంత్రం తీసుకెళ్ళడం, అది తనకి ఇబ్బందిగా ఉంటుందని హాస్టల్లో చేర్చాను అంది. నిశాంత్ మరొక్క మాట కూడా మాట్లాడలేదు. పిల్లల దగ్గర కూడా స్పష్టంగా చెప్పేసింది మహతి. ఈ విషయాన్ని స్కూల్ ప్రిన్సిపల్ తోటి చెప్పే ఉంటుంది. చాలా సున్నితమైన విషయాన్ని బట్టబయలు చేసింది. ఏం చేయాలి ఆమెని? ఏం చేయగలడు అసలు? ఒక స్త్రీ తెగబడితే మగవాడు ఏమైనా చేయగలడా? తనైనా చావాలి, ఆమెనైనా చంపాలి అంటే ఇంకో మెట్టు దిగజారాలి. చాలా నిస్సహాయంగా అనిపించింది. ఇంతలో బెల్ మోగింది. మాకిప్పుడు బ్రేక్ఫాస్ట్ అవర్ నాన్న అంటూ పిల్లలు తూనీగల్లా పరిగెత్తారు. వాళ్ల సంతోషం చూశాక అతని మనసు కొంత తేలికపడింది. కానీ ఇది లోకం తెలియని సంతోషం. వీళ్ళు పెద్దవాళ్ళయ్యాక తమకి జరిగిన అన్యాయాన్ని గురించి నిలదీసి అడగరా? అంటే తను ప్రసన్నని వదిలేసి మామూలు జీవితంలోకి వెళ్ళిపోవడం ఒక్కటేనా దారి? ఆ దారిలోకి తనను మళ్లించడానికే మహతి ఇదంతా చేస్తోందా? ఇంత జరిగాక ఇదివరకట్లా ఆమెతో కలిసి ఉండగలడా? తన భావాలు, సమస్యలు, ఇబ్బందులు పట్టని మనిషితో. అయినా తను ప్రసన్నని ఎందుకు వదిలిపెట్టాలి? ఆమెకి పెళ్లికి ముందు స్నేహితులు లేరా? ఆ అమ్మాయిలతో ఇప్పటికీ తిరుగుతోంది. స్నేహాన్ని నిలబెట్టుకుంటుంది ప్రసన్న. తను స్త్రీ పురుషులు కాబట్టి స్నేహాన్ని అధిగమించిన ఆకర్షణ ఏర్పడింది. దానికి ఇంత గొడవ? మహతి ప్రవర్తన చాలా తక్కువగా అనిపించింది. చాలాసేపు అక్కడే కూర్చున్నాడు. ప్రీతి వంశీ మళ్ళీ వస్తారేమోనని. వాళ్ళు ఇంక రారని ఆయా చెప్పింది. వచ్చేశాడు. మహతి విడాకులు అడిగింది. నిశాంత్ ఒప్పుకోలేదు. పరస్పర అంగీకారం మీద అయితే తేలిగ్గా వస్తుందని అడిగాను. నువ్వు ఒప్పుకోకపోతే అడల్టరీ కేసు వేస్తాను. నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి నిర్మోహమాటంగా చెప్పింది. అతనికి చిమ్మ చీకట్లో ఊపిరాడని చోట ఇరుక్కుపోయిన భావన కలిగింది. ముందుకు వెళ్ళలేడు, వెనక్కి తిరిగి రాలేడు. అసలు ఎటు వెళ్తున్నాడో తెలియని పరిస్థితి. ఏం ఆశించి ఇదంతా చేస్తున్నావు మహతి? అసహాయత వలన ముంచుకొస్తున్న కోపంతో అడిగాడు. కెరీర్,
తొణక్కుండా జవాబిచ్చింది. నేను పెళ్ళికి కెరీర్కి సమానమైన ప్రాధాన్యత ఇచ్చాను. పెళ్ళి విఫలమైంది. ఇంకా మిగిలింది కెరీర్ ఒక్కటే. పిల్లల కన్నా కెరీర్ ముఖ్యమా? మహతి విసుగ్గా చూసింది. వాళ్ళకి నేనేదో అన్యాయం చేస్తున్నట్టు మాట్లాడతావేమిటి? ఈ సమస్యల వలయంలోకి వాళ్ళని కూడా లాగాలా? నీకోసం మేమంతా ఏడుస్తూ ఎదురు చూస్తుంటే నీకు బాగుంటుందా? మహతి, ఇప్పటికీ నేను అదే చెప్తున్నాను. గోరంత దాన్ని కొండంతగా చూస్తున్నావు. ఏ మగవాడు మడి కట్టుకొని కూర్చోడు. అలా ఉన్నాడంటే అదొక మధ్యతరగతి సర్దుబాటు అంతే. దయచేసి నన్ను అర్థం చేసుకో. నా మాట విను. ఇది వరకట్లా ఉందాం. ఆమె దానికి బదులుగా ఏమంటుందో తెలిసి అన్నాడు. ఆమె అదే అడిగింది. పదే పదే ప్రసన్నని తమ మధ్య నుంచి తప్పించమంటుంటే అతనికి కోపం వస్తుంది. అదుపు తప్పిపోయాడు. నేను ప్రసన్నని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. కావాలంటే నీకు నచ్చిన వాడితో నువ్వు తిరుగు. అదే కదా నువ్వు కోరుకునేది అన్నాడు. అసహ్యంగా చూసింది మహతి. నువ్వు గట్టి తిన్నావని నేను తిని నా సమానత్వాన్ని నిరూపించుకోనక్కర్లేదు. నిశాంత్, నీకు తోచింది నువ్వు చేశావు. నేనేం చెయ్యాలో కూడా నువ్వే నిర్దేశించక్కర్లేదు. నాకు నచ్చిన మంచి నేను చేస్తాను. అది నీకు నచ్చకపోతే వాళ్ళని నువ్వు తీసుకెళ్ళి పెంచి పెద్ద చెయ్యి. నాతో సమానంగా నీకు బాధ్యత ఉంది అంది కటువుగా. నిశాంత్ వెనక్కి తగ్గాడు. పిల్లల్ని తీసుకొని ఆమెను ఏడిపించాలని ఎంతగా అనిపించినా వాళ్ళ బాధ్యత ప్రసన్న తీసుకుంటుందనే ఆశ ఎంత మాత్రం లేదు. నిస్సహాయంగా మహతి కేసి చూడడం మినహా తనకి మరే అవకాశం లేదని చాలా స్పష్టంగా అర్థమైంది. ఒక స్త్రీ ఎలాంటి సెంటిమెంట్స్కి లోబడకుండా నిలకడగా నిలబడి ఆలోచిస్తే, ఆమెకి అన్యాయం జరిగినప్పుడు ప్రతిఘటిస్తే, అలాంటి ప్రతిఘటన జీవితాలని తలకిందులు చేయగలదన్న స్పృహ చాలా ఆలస్యంగా కలిగింది అతనికి. మహతి తల్లి తండ్రి ఆమెకి నైతికంగా చాలా సపోర్ట్ ఇచ్చారు. అక్కడికి మహతి నాయనమ్మ విడాకులెందుకు, అదేం మళ్ళీ పెళ్లి చేసుకోబోతోందా? 2 పిల్లల తల్లి. మగదక్షత లేకుండా వాళ్ళని పెంచి పెద్ద చేయడం సాధ్యపడేనా? తెగేదాకా తెంచుకోవడం దేనికి? ఎప్పటికో ఒకప్పటికి అతను మనసు మార్చుకొని తిరిగి రాడా అంటూనే ఉంది. ఎదిగిన పిల్లల వ్యక్తిగత జీవితాల్లోకి మనం తలదూర్చకూడదు. వాళ్ళకి మన సహకారం ఎంతవరకు అవసరమో అంతవరకు ఇస్తే సరిపోతుంది అనే అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు వాళ్ళు. వాళ్ళకి మహతి కాక ఒక కొడుకు, బెంగళూరులో సిస్టమ్స్ అనలిస్టు. చెల్లెల్ని పూర్తిగా సమర్థించాడు. మహతి మాట్లాడకుండా ఊరుకుంటే బావ చేసిన పనిని సమర్థించినట్టే. తప్పు ఒప్పైపోతుంది. వంశీ రేపొద్దున ఆయన దారిలోనే నడిస్తే, ఆ ప్రసన్నలాగే ప్రీతి కూడా పెళ్ళి గిళ్ళి అక్కర్లేదనేస్తే, వీళ్ళు తప్పు చేస్తూ పిల్లల్ని తప్పు చేయొద్దంటే ఊరుకుంటారా అన్నాడు మహతి మనసు చదివినట్టే. ఒక సంఘటన జరిగేటప్పుడు ఆ సంఘటన యొక్క బిల్డింగ్ ఫ్యాక్టర్గా ఏ క్షణం విలువ దానిదే. అదే ఆ సంఘటన జరిగాక రోజులు సంవత్సరాలు దాని మీద దుమ్ము కణాల్లా పేరుకుపోతాయి. మహతి ఎంఫిల్ చేసి ఉన్న ఉద్యోగాన్ని వదిలేసి ముంబైలోని ఒక మల్టీనేషనల్ ఫార్మాస్యూటికల్ కంపెనీలో బయోకెమిస్ట్గా చేరడం, పిల్లల్ని లండన్ చేర్చి తను కొన్ని ఫారిన్ అసైన్మెంట్స్ టేకప్ చేయడం, లండన్ బేస్గా చేసుకొని తను జర్మనీ, స్విట్జర్లాండ్ లాంటి దేశాల్లో తిరగడం, ఒక కొత్త ప్రపంచంలో పడిపోయింది. బయో కంప్యూటర్ల శకం మొదలవుతున్న రోజులు. ఆమె ఆ లైన్లో బిజీ అయింది. ఆమె లండన్లో మొదటిసారి అడుగుపెట్టినప్పుడు కంపెనీ తరపుని రిసీవ్ చేసుకోవడానికి వచ్చి పరిచయమైనాడు ఆండ్రూ ఆండర్సన్. పాత షర్టు విడిచి కొత్త షర్టు తొడుక్కున్నంత తేలిగ్గా ప్రసన్న జీవితంలో ఎమిడిపోయాడు నిశాంత్. మనస్సులో అపరాధభావం ఏదైనా ఉందంటే మహతిని తప్పు పట్టడంలో అది కొట్టుకుపోయింది. ఇల్లు, బ్యాంకు బ్యాలెన్సు ఆమెకే వదిలేసి తనని మరికొంత సమర్థించుకున్నాడు. ఏ మగాడైనా కోరుకునేలాంటి జీవితం. బాధ్యతలు లేవు. కావాలనిపిస్తే వండుకోవడం, లేకపోతే బయట తినేసి రావడం. స్నేహితులు, పార్టీలు, డ్రింక్స్, పబ్స్, రంగుల రాట్నంలో గిర్రుమన తిరుగుతున్నంత ఉత్సాహంతో ఉక్కిరిబిక్కిరవుతున్నాడు. మహతి తను భార్యాభర్తలుగా ఉన్నప్పటి రోజులు గుర్తొచ్చాయి. పొద్దునే హడావిడిగా లేవడం, అదో బాధ్యతగా మహతి వండడం, తను సాయం చేయడం, పిల్లల్ని తయారు చేయడం, సినిమాకి వెళ్ళాలంటే అదో వార్షిక ప్రణాళిక, ఉత్తి రొటీన్. మధ్య మధ్య విసుగులు, అలకలు, కోపాలు, చికాకులు.
జీవితం అంటే ఇంతేనా అనిపించేంత నిరాసక్తత. అదే తను ఇప్పుడు ఎంత ఉత్సాహంగా ఉన్నాడు. మహతికి జీవితాన్ని అనుభవించడం రాదు, ప్రసన్నకి వచ్చును, అందుకే ఈ మార్పు అనుకున్నాడు. కాలం రంగుల రత్నమే. బాల్యంలో మెల్లగా మొదలుపెట్టి యవ్వనంలో ఊపందుకొని పెద్దతనం వచ్చేసరికి వడి తగ్గి ఆగిపోయే రంగుల రత్నం. దాని వేగం తగ్గుతుండడాన్ని నిశాంత్ కానీ ప్రసన్న కానీ ఇంకా గుర్తించలేదు. చుట్టూ ఉన్న సమాజంలో ఒక నిర్దిష్టమైన మార్పు ఒక్కసారిగా వచ్చినది కాదు, క్రమేపీ వచ్చింది. కొన్నాళ్ల దాకా మహతి విషయాలు పట్టించుకున్నాడు నిశాంత్. ఇంకొంతకాలం యథాలాపంగా తెలిసాయి. నాకేంటి అనుకున్నాడు. స్థిరమైన జీవితంలోంచి సుడిగుండంలో పడి మళ్ళీ దారి వెతుక్కుంటున్న తరుణాన ఆమె దగ్గర నుంచి ఉత్తరం 10 ఏళ్లు గడిచాక. పిల్లలు మిమ్మల్ని చూడాలనుకుంటున్నారు. ప్రసన్న గారికి అభ్యంతరం లేదంటే, మీకు వీలవుతుందంటే పంపిస్తాను. క్లుప్తంగా చాలా చిన్న ఉత్తరం. జ్ఞాపకాల మీద పేరుకున్న దుమ్ము మేఘంలా లేచింది. ఏం జరిగింది? ఉన్నట్టుండి పిల్లల్ని ఇక్కడికి పంపించాలన్న నిర్ణయం ఎందుకు తీసుకుంది? అతని భృగుటి ముడిపడింది. ఉత్తరాన్ని ప్రసన్నకి చూపించాడు. మధ్యలో నాకెందుకు అభ్యంతరం? రమ్మని రాయి, వద్దని ఎందుకు అనాలి అంది. అతను అలాగే రాశాడు. ప్రీతి, వంశీ వచ్చారు. ముంబై విమానాశ్రయంలో వాళ్ళని రిసీవ్ చేసుకున్నారు నిశాంత్, ప్రసన్న. నిశాంత్ ఊహించలేనంత మార్పు వాళ్ళలో. తెల్లగా, పొడుగ్గా, ఆరోగ్యంతో మిసమిసలాడుతున్నారు. కళ్ళలో ఉత్సాహం తొణికిసలాడుతోంది. వాళ్ళు ఎలా ఉన్నారో, ఎలాంటి స్థితిలో తను చూడబోతున్నాడోనని ఆదుర్తాపడిన అతని మనసు మోగిపోయింది. ఇద్దరినీ చెరో చేత్తోనూ దగ్గరకు తీసుకున్నాడు. మహతి గురించి అడగలేదు నిశాంత్. వాళ్ళు చెప్పలేదు. కానీ వాళ్ళని చూస్తుంటే మాత్రం ఆమెని లోపలే ప్రశంసించకుండా ఉండలేకపోయాడు. 4 హైదరాబాద్ వచ్చారు. ప్రసన్నతో నిశాంత్ కలిసి ఉండే ఇంటికి. పిల్లల మనసుల్లో ఏముందో నిశాంత్ పట్టుకోలేకపోయాడు. ఇంత ఉన్నపళంగా ఎందుకు వచ్చారో కూడా ఊహించలేకపోయాడు. అసలు అంత లోతుగా ఆలోచించడానికి అతనికి వ్యవధి ఎక్కడా? వాళ్ళ కబుర్లు, చిన్న చిన్న ఔటింగ్స్ కాలం కళ్ళెం తెంచుకొని పరుగెడుతున్నట్టు అనిపించింది. లండన్లోని వాళ్ళ ఫోటోలు చూపిస్తున్నారు. అక్కా తమ్ముళ్ళిద్దరూ స్నేహితులతో తీయించుకున్నవి, వీళ్ళిద్దరే కలిసి తీయించుకున్నవి. హఠాత్తుగా ఆగిపోయాడు నిశాంత్. 2 ఏళ్ల చిన్న పాప రబ్బరు బొమ్మలా ఉంది. ప్రీతి, వంశీ చెరో చేయి పట్టుకుని నడిపిస్తున్నారు. ఇది బెట్టి నాన్న, బెట్టి నిరుపమ యాండర్సన్. మాకు చెల్లెలవుతుంది. ఒకటే అల్లరి చేసి విసిగిస్తుంది. అమ్మని ఊపిరి పీల్చుకోనివ్వదు. మిస్టర్ ఆండ్రూ యాండర్సన్ మొదట్లో చాలా భయపడేవాడు. మేము జెలసీతో దీన్నేమైనా చేస్తామేమోనని. ప్రీతి చెప్తుంటే నిశాంత్ ముఖంలో రంగులు మారసాగాయి. వంశీ, ప్రసన్న ఫోటోలు చూడడంలో బిజీగా ఉన్నారు. వాళ్ళతని ఫీలింగ్స్ పట్టుకోలేదు. ప్రీతి గమనించినా గమనించినట్టే చెప్పుకుపోయింది. అతనికి ఇప్పుడు మా మీద నమ్మకం ఏర్పడిపోయింది. మమ్మల్ని ఇంటికి వచ్చేసి వాళ్లతోనే స్టే చేయమని అడుగుతున్నాడు. అమ్మ అతన్ని అంకుల్ అనాలని చెప్పింది. ఎదురుగా అలా పిలిచినా పేరు పెట్టే చెప్తాం ఎవరికైనా. మిస్టర్ ఆండ్రూ చాలా నైస్ పర్సన్. అసలు అతన్ని మ్యారేజ్ చేసుకున్నాకే అమ్మ మళ్ళీ నవ్వడం మొదలుపెట్టింది. బెట్టి గర్ల్ పుట్టాకైతే మామూలుగా అయిపోయింది. మా చిన్నప్పుడు ఎలా ఉండేదో అలాగే ఉంటుంది. వీఆర్ థ్యాంక్ఫుల్ టు దట్ అంకుల్. వీ గాట్ అవర్ మామ్ బ్యాక్. ప్రీతి మాటల్లోనూ గొంతులోనూ సంతోషం. మహతి మళ్ళీ పెళ్లి చేసుకున్న విషయాన్ని ప్రసన్న సీరియస్గా తీసుకోలేదు. ఇలా జరుగుతుందని మొదటే అనుకుంది. అలాగే జరిగింది. బెట్టి అచ్చం బ్రిటిషర్ లాగే ఉంటుంది. పేల్ వైట్, కర్లీ హెయిర్, బ్లూ ఐస్, చాలా గమ్మత్తుగా ఉంటుంది. కానీ బాగా అల్లరిది. నిశాంత్ అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు. తన విషయాలేం చెప్పొద్దని అమ్మ చెప్పలా నీకు? వంశీ ప్రీతిని కోప్పడ్డాడు. అమ్మ గురించి నాన్నకి కాకపోతే ఇంకెవరికి చెప్తాం అడిగింది ప్రీతి. ప్రసన్న ఇద్దరినీ ఒకసారి చూసి నిశాంత్ని వెతుక్కుంటూ వెళ్ళింది. అతను టెర్రస్ మీద ఉన్నాడు. సిగరెట్ మీద సిగరెట్ కాలుస్తూ ఉద్వేగాన్ని ఆపుకునే ప్రయత్నం చేస్తున్నాడు. వెనక్గా వెళ్ళి అతని భుజం మీద చేయేసింది. పిల్లలు చాలా బాగున్నారు నిశాంత్. నువ్వు వచ్చేశాక వంశీ ప్రీతిని కోప్పడ్డాడు. అక్కడి విషయాలు ఇక్కడ ఎందుకు చెప్తున్నావని. దానికి ఆ పిల్ల ఏమందో తెలుసా? అమ్మ గురించి నాన్నకి కాక ఇంకెవరికి చెప్తాము అంది. నిసు వాళ్ళని చూస్తుంటే నేనేం పోగొట్టుకున్నానో అర్థమవుతుంది. అలా నా గురించి
ఎవరు ఎవరికీ చెప్పరు కదూ అంటూ అతని భుజం మీద తలానించి ఏడ్చేసింది. సగం కాలిన సిగరెట్ని విసిరేశాడు నిశాంత్. ఏమిటిది ప్రసన్న, నువ్వింత డిస్టర్బ్ అవుతావు అంటే రావద్దని రాసేసేవాడిని. ప్లీజ్ ఏడవకు, పద కిందికి వెళ్దాం. వాళ్ళు కానీ ఇక్కడికి వస్తే బాగుండదు అంటూ ఆమెను ఓదార్చి తీసుకెళ్ళాడు. ఆ సాయంత్రం రవీంద్ర భారతిలో డ్యాన్స్ ప్రోగ్రాంకి తీసుకెళ్లాడు నిశాంత్ అందరినీ. ఆ రాత్రంతా నిశాంత్కి కలత నిద్ర అయింది. బెట్టి యాండర్సన్ కల్లోనే ఉంది. నీలి కళ్ళ ఆ తెల్ల ఒంటి ఇండో ఆంగ్లియన్ పిల్ల తన గుండెల మీద పరుగులు పెడుతూ ఉంటే మహతి పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టే ఉంది. మహతి ముఖం కనిపించడం లేదు. లీలగా ఆమె ఆకృతి మాత్రమే కళ్ళలో కదిలింది. ఆమెను ఒక్కసారి చూడాలనే ఆరాటం అతన్ని నిలవనివ్వలేదు. అన్నీ మర్చిపోయి ఎలా పెళ్లి చేసుకోగలిగింది? ఆమె చాలా మూర్ఖంగా ప్రవర్తించిందనే తను ఇన్నాళ్ళు అనుకున్నాడు. కానీ తనని తృణీకరించి ఎంత తెలివైన అడుగేసింది. లేకపోతే అసహనంతో అశాంతితో రగులుతూ ఆమెకి ప్రసన్నకి మధ్య నలుగుతూ తాను, తమ ముగ్గురి మధ్య నలుగుతూ పిల్లలు, అంతా బాగానే ఉంది. కానీ ఈ పెళ్ళి మళ్ళీ ఎప్పటికీ కలుసుకోలేనంత తమ దారులు చీలిపోయాయనిపించి అతని గుండె పిండినట్లయింది. ఒక మమకారాన్ని తెంచుకోవడంలో ఎంత బాధ ఉంటుందో అతనికి అనుభవం లేకొచ్చింది. ప్రసన్నని మొదటిసారి వదులుకున్నప్పుడు కూడా ఇంత బాధ కలగలేదు. అటు నిద్ర ఇటు మెలకువ కాని స్థితిలో ఉన్న అతన్ని ప్రసన్న గమనిస్తూనే ఉంది. మనసులో ఎంతో అపరాధ భావన. మన ప్రేమని నిలబెట్టడానికి చాలా మూల్యం చెల్లించావు నిశాంత్. అతన్ని దగ్గరగా జరిగి తలదాచుకుంటూ. ప్రీతి, వంశీ 10 రోజులున్నారు నిశాంత్ దగ్గర. బెంగళూరులో ఉండే మేనమామ దగ్గరికి బయలుదేరారు. వాళ్ళు సామాన్లు సర్దుకుంటుంటే ఏదో పోగొట్టుకుంటున్నట్టే అనిపించింది నిశాంత్కి. అక్కడ ఏముందని మీరు తిరిగి లండన్ వెళ్ళడం? ఆమె తన దారి తను ఏర్పరచుకుంది. పరాయి వాళ్ళలాగా ఎందుకక్కడ, ఇక్కడ ఉండిపోండి అన్నాడు. అదెలా కుదురుతుంది? మేము తిరిగి వచ్చేస్తామని మిస్టర్ ఆండ్రూకి ప్రామిస్ చేశాం. అమ్మకి అసలు అలాంటి అనుమానమే రాలేదు. రిటర్న్ టికెట్ కూడా కన్ఫర్మ్ చేసి పంపింది. మేము అక్కడ చాలా హ్యాపీగా ఉన్నాం నాన్న. నువ్వు అక్కడ మాతో లేకపోవడం బాధ అనిపించినా ఎక్కడో ఒక చోట ఉండి మా గురించి ఆలోచిస్తావనే భావన చాలా సంతోషాన్ని కలిగిస్తుంది అంది ప్రీతి. నువ్వంటే అమ్మకి గౌరవమే నాన్న. ఇండియన్ హస్బెండ్స్ అందరిలా కాకుండా నువ్వు తనని హెరాస్ చేయలేదని, అడగ్గానే డైవోర్స్ ఇచ్చావని, మమ్మల్ని కూడా క్లెయిమ్ చేయలేదని చెప్తుంది నాన్న అని కూడా అంది. నిజమే, మహది మనుషుల్ని ద్వేషించడం నేర్పించలేదు తన పిల్లలకి. సమస్య ఎదురైనప్పుడో లేదా అన్యాయం జరిగినప్పుడో దానికి కారణమైన వాళ్ళని ద్వేషించడం కన్నా వీలైన పరిష్కారాన్ని వెతుక్కోవడం, లేకపోతే తప్పుకుపోవడాన్ని నేర్పింది. తన మనసు నిండా పరుచుకున్న దుఃఖపు నీడల్ని వాళ్ళ దాకా సాగనివ్వకుండా దూరంగా ఉంచి పెంచింది. నిశాంత్ ప్రీతి మాటల్ని విని నిర్వేదంగా నవ్వుకున్నాడు. ఆడవారిని వారి పోరాటం వారిని చేయనిస్తే ఓడిపోరట. అది చెప్పడానికే మమ్మల్ని ఇక్కడికి పంపించానని చెప్పమంది. చెకిన్కి ముందు ఆఖరిగా అంది. ప్రీతిని, వంశీని బెంగళూరు ఫ్లైట్ ఎక్కించి వచ్చి బిర్లా టెంపుల్లో ఆరుబయట కూర్చున్నారు నిశాంత్, ప్రసన్న ఇద్దరూను. దీపాల వెలుతుర్లో నౌబత్ పహాడ్ కింద ఊరంతా కరుగుతోంది. వెన్నెల పల్చగా పరుచుకొని ఉంది. ఇంటికి వెళ్ళాలని ఇద్దరికీ అనిపించడం లేదు. గత కొద్ది కాలంగా తమ మనసులో గూడు కట్టుకుని ఉన్న ఒంటరితనం ప్రీతి, వంశీలు వచ్చి వెళ్ళిన ఈ రాత్రి బహిర్గతమైంది. ఇల్లంటే 4 గోడలు. గోడల్ని ప్రేమించరెవరు? వాటిని అనుసంధానించుకొని ఉండే అనుబంధాలని ప్రేమిస్తారు. పెళ్ళి అలాంటిదే. గోడల్ని ప్రేమించనట్టే పెళ్ళిని ఎవరూ ప్రేమించరు. సగటు మగవాడిలాగా మహతి అలా ప్రేమిస్తూ ఉండాలని ఆశించాను. వాస్తవం ఏమిటో ఆమెకి తెలుసు కాబట్టి వెళ్ళిపోయింది అన్నాడు నిశాంత్. మహతి నుంచి విడిపోయిన ఇన్నాళ్లకి ఆమె మనసేమిటో అర్థమయ్యి. మనం ఇప్పుడు ఏం చేద్దాం ఉన్నట్టుండి అడిగింది ప్రసన్న. ఆ ప్రశ్న మొదట అసంబద్ధంగా అనిపించినా తర్వాత లోతు తెలిసి గుండె జల్లుమంది. పెళ్ళి లేదు, పిల్లలు లేరు, ఎత్తుకున్న బాధ్యతలు లేవు, దింపుకోవాల్సిన బరువులు లేవు. వయసులో ఉన్నప్పుడు కళ్ళెం లేని గుర్రంలా పరిగెత్తిన కాలం ఇప్పుడు ఆగి నత్తనడక నడుస్తుంది. పబ్స్కి, పార్టీలకి తిరిగిన స్నేహితులంతా పిల్లల పెళ్ళిళ్ళు, వాళ్ళ కెరీర్ బిల్డింగ్లో తలమునకలుగా ఉన్నారు. తామిద్దరూ ఎక్కడికి వెళ్ళినా అక్కడంతా యువత ఆక్రమించుకుని ఉన్నారు.
తమకి ఆంటీ అంకుల్ ప్రమోషన్ ఇచ్చేశారు. వాళ్ళతోనే కలవాలని తామనుకున్నా కలుపుకోవాలని వాళ్ళకి ఉండదు. అందుకే ఉత్పన్నమైంది ఆ ప్రశ్న. వీ షెల్ బీ లివింగ్ టుగెదర్ అండ్ టు డెత్. మనం చనిపోయేదాకా కలిసే ఉంటాం అన్నాడు నిశాంత్ లేచి నిలబడి ఆమె చెయ్యి అందుకుంటూ. అందులోని విషాదం అర్థమై కళ్ళలో నీళ్లు తిరిగాయి ప్రసన్నకి. లేచి అతన్ని అనుసరించింది. వాళ్ళ వెనకే ఒంటరితనం కూడా. వచ్చే వారం మరో కథతో కలుసుకుందాం. అందాక సెలవా మరి. నమస్తే, మీ మాల. ప్రతి గురువారం ఉదయం 11 గంటలకు మంచి కథను కబుర్లో ప్రభాత కమలంలో మన దేవాలయాల గురించిన విశేషాలు మా ఇంకో ఛానల్ సాహితీమాలలో ప్రతి ఆదివారం ఉదయం 11 గంటలకు వినండి. సాహితీమాల లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నది. అది కూడా సబ్స్క్రైబ్ చేసినట్లయితే మీకు మేము పోడ్కాస్ట్ చేయగానే వస్తుంది. తప్పక సబ్స్క్రైబ్ చేస్తారు కదూ. అలాగే మీ అభిప్రాయాలను మాకు కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. ధన్యవాదాలు.